మనలో చాలా మందికి ఒక ఆశ ఉంటుంది, ఏంటో తెలుసా? నా జీవితం పట్ల దేవుని చిత్తం ఏంటండి అని. మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? వెస్లీ గారు, నా పట్ల దేవుని ఉద్దేశం ఏంటండి, దేవుని చిత్తం ఏంటండి, నా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, నా పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటి, అసలు దేవుడు నన్ను ఎందుకు ఈ లోకానికి పంపించారు, ఎందుకు ఈ లోకంలో నన్ను ఉంచారు, ఐ వాంట్ టు నో దట్ అని చాలామంది అంటూ ఉంటే బైబిల్ సెలవిస్తూ ఉంది, దేవుని ఆలోచన ఎవరికి తెలుస్తుందట? ఆయన యందు భయభక్తులు గల వారికి తెలుస్తుంది. వారికి దేవుడు తన నిబంధనను తెలియజేస్తాడు అని దైవజనుడు ఇక్కడ చక్కని మాట సెలవిచ్చింది. ద సీక్రెట్ ఆఫ్ ద లార్డ్ ఈస్ విత్ ద పీపుల్ హూ ఫియర్ హిమ్. గమనించిన ప్రియులారా, అనగా దేవుని ఆలోచన ఎవరికి బయలుపరచబడుతుందంటే ఎవరైతే దేవునందు భయభక్తులు కలిగి ఉంటారో, ఆయన స్వరానికి లోబడాలనే మనసు ఉంటుందో, లోక స్వరాలను ప్రక్కన పెట్టి, లోక అనుభవాలను ప్రక్కన పెట్టి, లోక సంబంధమైన ఉద్దేశాలను ప్రక్కన పెట్టి దేవుని స్వరానికి లోబడాలనే ఆశ ఎవరైతే ఉంటుందో దేవుని మర్మము వారికి బయలుపరచబడుతుంది, దేవుని రహస్యము వారికి బయలుపరచబడతా. ఇప్పుడు యోబు గారి దగ్గరికి వస్తే, యోబు గ్రంథం 1వ అధ్యాయం అని చదివితే, ఊజు దేశం అందు యోబు అని ఒక మనుషుడు ఉన్నాడు. అతడు దేవుని ఏం కలిగి ఉన్నాడట? ఆయన భయభక్తులు కలిగి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. భయభక్తులు కలిగిన వారికి దేవుని మర్మం తెలియపరచబడుతుందని రాయబడిన ఈ వచనాన్ని యోబు గారికి ఆపాదిస్తే, యోబు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు గనుక ఇక్కడ నిర్భయంగా చెప్పగలుగుతున్నాడు, దేవుని రహస్యము నా గుడారం మీద నిలిచి